ఈరోజు విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు చేస్తూ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక వరల్డ్ రికార్డ్ కాబోతాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఈ రోజు ఈ కార్యక్రమం నిలబడబోతుందని ప్రభుత్వంలో తెలియజేస్తున్నాం. అంటే దాదాపు 48,000 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఏదైనా కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 58,000 ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ స్కూల్సే 44,617 ఉన్నాయి. జూనియర్ కాలేజెస్ వచ్చి 24,000 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం కూడా ఈ రోజు అన్ని చోట్ల కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇది 2వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఇవాళ స్థానం పొందబోతోందని చెప్పి సందర్భంగా సగౌరవంగా మీకు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఇవాళ ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకుంటున్నాం? తల్లిదండ్రులకు కూడా పిల్లలకి టీచర్స్కి అనుసంధానంగా వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా మార్పు చెందింది. ఇవాళ చాలా మంది స్కూల్స్ కోసం తల్లిదండ్రులు వేరే ఊర్లకు వెళ్ళి పిల్లలతో పాటు ఉంటున్నారు. నేను చూస్తా ఉన్నా. అందుకే అంత శ్రద్ధ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల మీద శ్రద్ధ పెట్టగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు, అద్భుతాలు సాధిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దానికోసమే మరి నారా లోకేష్ గారు ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకుని మొత్తం అన్ని స్కూల్స్ కి అన్ని కాలేజెస్ కూడా పేరెంట్ కమిటీస్ ఏర్పాటు చేశారు. ఈ పేరెంట్ కమిటీస్ ద్వారా మౌలిక వసతులు స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడానికి, అలాగే పిల్లలకి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు తల్లిదండ్రులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని వెలికి తీయడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేయాలి, తద్వారా టీచర్స్ లో కూడా లెక్చరర్స్ లో కానీ వాళ్ళకు కూడా ఒక బాధ్యత పెరుగుతుంది. తల్లిదండ్రులు వచ్చి అడుగుతా ఉన్నారు పిల్లల గురించి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకుంటారు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. దాంతోపాటు స్కూల్ మౌలిక వసతులు ఇవాళ స్కూల్స్ అన్ని కూడా బాత్రూమ్ లేనటువంటి స్కూల్ ఉండడానికి వీల్లేదని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకుని అన్ని చోట్ల కూడా బాత్రూమ్లు ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్స్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే క్లాస్ రూమ్స్ అదనంగా నిర్మాణం చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా ఇవాళ యూనిఫామ్స్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడే విధంగా వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్ యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి షూ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఇవాళ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరి ఈరోజు కన్సెప్ట్ చేసే వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే భవిష్యత్తులో భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఆస్తి యువత. మనం ఒకసారి ఆలోచన చేస్తే 2020కి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు కంప్యూటర్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కంప్యూటర్ విద్య ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయంటే చాలా మంది అన్నారు కంప్యూటర్ కూడి పెడతాయి అని. కానీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ కంప్యూటర్ శకానికి నాంది పలకడం. ఇవాళ మళ్ళీ మనం చూస్తున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే 80 రెట్లు అధికంగా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అంటే రాబోయే తరానికి కావాల్సినటువంటి ఆలోచన చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ అందుకనే రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రోగ్రెస్ కూడా ఇవాళ నేను ఈ స్కూల్కి సంబంధించి ప్రోగ్రెస్ అడిగితే ఇప్పుడే చెప్పాను. దాదాపు ఇక్కడ 89% వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లో 89% పాస్ రావడం అంటే చాలా గొప్ప విషయం. రాబోయే కాలంలో 100% పాస్ పర్సెంట్ ఉంటాయి. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు తీసుకుని ఏ సపోర్ట్ కావాలని మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అలాగే జిల్లా స్థాయిలో ఎంపీసీలో ఇదే కళాశాల నుంచి బాల త్రిపుర సుందరి 980 మార్కులు సాధించింది. చాలా సంతోషం. కనకరహారం అది చాలా నేను కూడా చూశాను. అనుభూతిలో కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో వచ్చి 980 మార్కులు సాధించే మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను.